హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసి నాంపల్లిలో జరుగుతుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఇది జనవరి 3న స్టార్ట్ అయింది. 45 డేస్ ఉంటుంది మొత్తం. ఈ ఎగ్జిబిషన్‌కి ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయినా రావచ్చు. లేదంటే క్యాబ్ ఆర్ మెట్రో అయితే ఇంకా పార్కింగ్ హెడేక్స్ అనేవి లేకుండా ఇంకా ఈజీగా ఉంటుందనమాట. ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో వచ్చిన పార్కింగ్ అయితే చాలానే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి లాస్ట్ 83 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇది 84థ్ ఇయర్ అనమాట. మీరు గనుక చూస్తున్నట్లయితే ఎన్ని రకాల స్టాల్స్ అయితే ఉన్నాయో చూడండి. బట్టల షాప్స్, ఫుట్‌వేర్, ఇయర్ రింగ్స్, బెడ్ షీట్స్, కిచెన్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, డెకరేటివ్ ఐటెమ్స్, ఫుడ్ స్టాల్స్ ఇలా చాలా అంటే ఒకటని కాదు చాలా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ విండో షాపింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కన్నుల పండుగ చేసుకోవచ్చు ఇక్కడికొచ్చి. మీరేదైనా ఒక పర్టిక్యులర్ వస్తువు కొనాలి అని డిసైడ్ అయ్యి వచ్చినా కూడా దాంట్లో కూడా వేరియస్ టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇనీషియల్‌గా ప్రతి ఐటెమ్‌కి వాళ్ళు పెట్టుకున్న ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. బట్ మన దగ్గర బార్గెయినింగ్ స్కిల్ అనేది ఉంటే మనం వాటిని హాఫ్ ఆఫ్ ద ప్రైస్‌కి అడిగి తీసుకోవచ్చనమాట. సో, ఖచ్చితంగా మనం బ్లైండ్‌గా వాడు చెప్పిన ప్రైస్ చూసేసి అమ్మో! ఇంతా అని వదిలేయకండా బార్గెనింగ్ చేసి మనం దాన్ని తక్కువ ప్రైస్‌కి తీసుకోవచ్చు. అలాగే హిందీ మాట్లాడడం వచ్చున్నా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఐటెమ్స్‌లో మనం క్వాలిటీని ఎక్స్‌పెక్ట్ చేసి కొనాలంటే మాత్రం కష్టం. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే ఆబ్వియస్‌గా బ్రాండెడ్ ఐటెమ్స్ ఉండవు కాబట్టి, సో, క్వాలిటీ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. కానీ వెరైటీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. డెకరేటివ్ ఐటెమ్స్ అంటే ఆబ్వియస్‌గా మనం షెల్ఫ్స్‌లో పెట్టుకుంటాం కాబట్టి అవి డెలికేటెడ్‌గానే ఉంటాయి. కాబట్టి మనం క్వాలిటీ అనేది చెక్ చేసుకోకుండా వాటిని ప్రైస్ మనం బార్గెయిన్ చేసుకోగలిగితే తెలివిగా ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ వుడ్‌కి రిలేటెడ్ వుడెన్ చైర్స్ కానీ, పాట్స్ కానీ, టేబుల్స్ ఇంకా మిర్రర్స్ ఇలా డెకరేటెడ్ ఐటెమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే చాలా మోడల్స్ వాల్ క్లాక్స్ ఉన్నాయి మనకి. వుడెన్ ఉయ్యాలలు, చైర్స్, వుడెన్ టేబుల్స్ ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువే చెప్తున్నారు. అసలిక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సో దట్ ఇంకా రాని వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే. ఈ ఐటెమ్ నాకు కావాలి కాబట్టి ఇది మనం వెళ్లి కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేయండి. ఇక్కడ చూసినట్లయితే గ్లాస్ ఐటెమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. టీ కప్స్ కానీ, ఇలా స్వీట్ బౌల్స్ కానీ, డిన్నర్ సెట్స్ కానీ, డ్రింక్ గ్లాసెస్ కానీ, సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మనం చూస్తున్నట్టు స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్, జ్యూస్ బండులు, ఇంకా పానీపూరి, చాట్ ఇలా చాలా అంటే చాలా ఫుడ్ కూడా ఇక్కడ ఉంది. అండ్ మనమే కాదు పిల్లల్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్‌ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తిరిగే ఓపిక, చూసే టైం ఉండాలి కానీ, ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫుట్‌వేర్. మోస్ట్‌లీ రాజస్థానీ టైప్ ఫుట్‌వేర్ అయితే ఎక్కువున్నాయి. మనం వీటిని లాంగ్ రన్‌లో అయితే యూజ్ చేయలేం కానీ, ఫ్యాన్సీ టైప్‌గా ఆర్ పార్టీ వేర్‌గా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే, ఈ ఫుట్‌వేర్ యొక్క బేస్ ఐ మీన్ సోల్ అనేది చాలా హార్డ్‌గా ఉన్నాయి. కాబట్టి లాంగ్ రన్‌కి మనం వీటిని యూజ్ చేయలేము. సో, ఓన్లీ ఫ్యాన్సీ ఆర్ పార్టీ టైప్ కోసం అయితే మనం ఇక్కడ బెస్ట్ ఫుట్‌వేర్ కొనొచ్చు. అలాగే కొంచెం ముందుకెళ్తే గనక మనకిక్కడ కొండపల్లి బొమ్మల టైప్‌లో కూడా చాలా రకాల హ్యాండ్ క్రాఫ్టెడ్ బొమ్మలున్నాయి. సో, హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి వీటి ప్రైజెస్ అయితే రీజనబుల్‌గానే ఉన్నాయి. మనం ఆ ప్రైస్ పెట్టి కొనొచ్చు. అలాగే చాలా రకాల దేవుడి బొమ్మలు అండ్ డిఫరెంట్ ట్రైబల్‌కి సంబంధించిన మనుషుల బొమ్మలు కూడా ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి.
డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడున్న కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ అయితే చాలా నచ్చుతాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఐటెము చాలా కాస్ట్‌లీగా, ఫ్యాన్సీగా డెకరేటివ్‌గా అనిపిస్తున్నాయి. సో, ప్రైస్ మాత్రం ఎక్కువగా అనిపిస్తే మాత్రం బార్గెనింగ్ చేసి తగ్గించుకొని కొనుక్కోవాలి. అలాగే ఫిష్ ట్యాంక్స్ కూడా కలర్‌ఫుల్‌గా బోలెడన్ని ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఫిష్ అక్వేరియంతో పాటు ఫిష్‌కి సంబంధించిన ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా బయటికెళ్ళి ఒక 2 డేస్ రావడం కుదరకపోతే వాటికి సరిపడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు ఇద్దరూ ఎంజాయ్ చేసే ఏరియా అన్నమాట. రైడ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. పెద్ద జైంట్ వీల్, చిన్న జైంట్ వీల్, ఇంకా బ్రేక్ డాన్స్ అని చెప్పేసి, కొలంబస్ అని ఇలా చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ ఏరియాలో మాత్రం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇదొచ్చేసి లేడీస్‌కి బాగా ఇష్టమైన షాప్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్. మీరు చూస్తున్నట్లు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ లాంగ్ చైన్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో, నేను చెప్పినట్టుగా మనం క్వాలిటీనైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇవి ఫ్యాన్సీ ఐటెమ్స్ కాబట్టి కొంచెం తక్కువ క్వాలిటీతోనే ఉన్నాయి. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే లేవు. అన్నీ ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఓకే. ఇది ఒక 100 ఉండొచ్చేమో, ఇదొక 200 ఉండొచ్చేమో అని అనుకున్నవి కూడా 500, 800 అండ్ కొన్నైతే 1000 ఇట్లా చెప్తున్నారు. 1000 అని చెప్పిన హ్యాండ్ బ్యాగ్‌ని మనం 400-500 వరకు బార్గెయిన్ చేసైతే కొనుక్కోగలం. బార్గెయిన్ చేయొచ్చు, తగ్గిస్తున్నారు కదా అని చెప్పేసి మనం ప్రతి షాప్‌లోనూ బార్గెయిన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు. సో, అలా చిన్న బిజినెస్ వాళ్ళని కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. సో, రీజనబుల్‌గా బార్గెయిన్ చేయండి. ఇస్తున్నారు కదా, తగ్గిస్తున్నారు కదా అని చెప్పేసి మరీ బీభత్సంగా తక్కువకైతే అడగొద్దు. చాలామంది నార్త్ సైడ్ నుంచి కూడా మన వైపు వచ్చి అమ్ముతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి. అలాగే ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ గూడా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అని, నెక్ చైన్స్ అని, బ్రేస్లెట్స్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది.
ఇయర్ రింగ్స్ మాత్రం 100, 150, 200 రేంజ్‌లో అయితే మంచి కలెక్షన్ ఉంది. బట్ ఇలా ఫ్యాన్సీగా కొంచెం హెవీగా ఉన్నవి మాత్రం కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉన్నాయి. ఓన్లీ లేడీస్‌కి రిలేటెడే కాకుండా ట్రావెల్ కిట్స్ చాలా ఉన్నాయి. అండ్ పిల్లలకి సంబంధించిన స్టేషనరీ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ పెన్సిల్స్, పెన్, ఎరేజర్స్, షార్ప్‌నర్స్ ఇలా డిఫరెంట్ కొత్త కొత్త మోడల్స్‌లో అయితే ఇక్కడ ఉన్నాయి. సో, పిల్లలకి మనం ఏదన్నా ఇన్నోవేటివ్‌గా కొనిపించాలన్నా, లేదంటే గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఇయర్‌లీ వన్స్ మాత్రమే. అందులోనూ 45 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి, దీన్ని చూడ్డానికి ఆర్ ఇక్కడ ఐటెమ్స్‌ని కొనడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలొస్తూ ఉన్నారు. సో, మీరు గనుక హైదరాబాద్‌కి కొత్తయినా, లేదంటే ఈ 45 డేస్‌లో మీరు హైదరాబాద్‌కెళ్ళే పనున్నా కూడా, ఈ ఎగ్జిబిషన్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేయండి. థాంక్ యూ.